నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. మనకి టేస్టీ వెరైటీస్ చేసి చూపించడానికి మన షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారండి. మరి పిలిచేద్దామా? వెల్కమ్ రాజు గారు. నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో మాకు ఈ రోజు ఆహా ఏమి రుచిలో ఏం టేస్టీ వంట చూపిస్తున్నారు? ఈ రోజు కీరా దోసకాయ కూర అండి. కీరా దోసకాయతో కూర? అవునండి. ఓ, చాలా వెరైటీగా, అంటే ఎప్పుడు తినలేదు రాజు గారు. బాగుంటుందా? కొంచెం డిఫరెంట్ గా బాగుంటుంది. సో మరి కీరా దోసకాయ కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కీరా దోస కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కీరా దోసకాయ 1, టొమాటో 1, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. కీరా దోసకాయ కూర. సో ఇక్కడ పైన పొక్క తీసేసి కొంచెం లేతగా ఉంటే బాగుంటుంది. అంటే కర్రీ చేసుకునేటప్పుడు ముదురు లోపల గింజలు మనకి అది పంట కింద తగిలినప్పుడు అంత బాగోదు. కాబట్టి కొంచెం లేతగా ఉండే కీర తీసుకుంటే బాగుంటుంది. ఇక్కడ కొంచెం సీడ్ తో పాటు మనం వేసుకుంటాం. ఒకవేళ మనం తెచ్చుకున్నాక ముదిరిపోతే గింజలు తీసేసి కండ భాగం ఒకటి మనం ముక్కలు కట్ చేసుకుని వాడుకోవచ్చు. కీరా దోసకాయ కూరలో నీళ్లు పోయి అక్కర్లేదేమో, అందులో ఉన్నది సరిపోతుంది అనుకుంటా. కొంచెం చూసి యాడ్ చేసుకోండి. సో ఫస్ట్ కొద్దిగా నూనె వేసుకుని, కొద్దిగా జీలకర్ర అండి. సో ఇలా అంటే కొంచెం వాటర్ వెజిటబుల్ లాంటివి చేసుకునేటప్పుడు కొంచెం జీలకర్ర కానీ అలాంటివన్నీ వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది అంటే కొద్దిగా చప్పగా ఉంటాయి కదా. సో కాబట్టి ఇలాంటివి వేసుకుంటే బాగుంటుంది. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఎక్కువగా కిరాన్ కానీ మనకు సలాడ్స్లో కానీ లేకపోతే జ్యూస్లో కానీ ఎక్కువగా అలాగే ఎక్కువ వాడుతూ ఉంటాం. అవును, పుట్టివి తింటాము లేకపోతే. ఎస్. సో ఇలా కర్రీలా కూడా చేసేసుకోవచ్చు. చాట్స్ ఎక్కువ చేస్తాం. కొంచెం వేగుతున్నప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్. అంటే యూజువల్ గా కీరా అనగానే అందరూ వాటికే అని ఫిక్స్ అయిపోయారు కదా మైండ్ లో. కొన్ని రకాల వెజిటబుల్స్ తో అవే చేసుకుంటా, ఇంకా వేరే చేసుకోలేము అనేది ఒకటి ఉంటుంది. కరివేపాకుని ఒక 2 సార్లు ట్రై చేసి తెలుస్తుంది. ఓకే, ఇవి కూడా చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్కసారి మనకు కూరగాయలు కూడా ఇంట్లో అయిపోయాయి అనుకోండి. సో ఇలాంటి సలాడ్ చేసుకునే ఏదైనా వెజిటబుల్ మిగిలినప్పుడు సో కంగారు పడకుండా హ్యాపీగా ఇలా ట్రై చేసేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చి వాసన పోయిన తర్వాత కీరా ముక్కలు, ఇక్కడే సరిపడా ఉప్పు, అలాగే కారం, కొంచెం మనం ఇది ఘాటుగా చేసుకుంటేనే బాగుంటుందండి. ఎందుకంటే అవి వెజిటబుల్ మనకు కొద్దిగా చప్పగా ఉంటుంది కదా. కొద్దిగా పసుపు వేసుకున్నాం. కొద్దిసేపు మనం అలా 2 నిమిషాలు మూత పెట్టేస్తే సో తొందరగా దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా కొంచెం బయటకు వచ్చేసి ముక్క కూడా మనకు మగ్గిపోతుందండి. సో దీనికి కావాల్సిన మనం అంటే ఇప్పుడు ప్లెయిన్గా జస్ట్ టమాటో పేస్ట్ ఒకటి మనం ఇక్కడ యాడ్ చేస్తున్నాం. సో పేస్ట్లా కాదు అనుకుంటే మనం కొంచెం ముక్కలుగానే వేసుకోవచ్చు. లేకపోతే ఇలా ప్లెయిన్గా కాదు, కొద్దిగా మసాలా ఫ్లేవర్లు కూడా కావాలనుకుంటే కొబ్బరి గసగసాల లేకుంటే కొబ్బరి పల్లీల పేస్ట్, లేకుంటే ఓన్లీ లాస్ట్లో ఎండు కొబ్బరి కొద్దిగా వేయించేసుకొని పేస్ట్లా లేదా పొడిలా చేసుకుని కూడా వేసుకుంటే బాగుంటుంది. చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఓకే, హాఫ్ అయిందండి. సో హాఫ్ మనకు ఉడికిన తర్వాత అప్పుడు టమాటో పేస్ట్ అది యాడ్ చేసుకోవాలి. కీరా దోస ఉడకడానికి చాలా టైం పడుతుంది రాజు గారు. కొంచెం టైం. అంటే పెద్ద ముక్కలు అయితే, చిన్న ముక్కలు అయితే ఫాస్ట్గానే అయిపోతుంది అనుకుంటా. సో టమాటో పేస్ట్, అలాగే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొత్తిమీర, కొద్దిగా వాటర్ ఇస్తారా?
సో ఈ టమాటో పేస్ట్లో అలాగే మనం పొడులు కూడా యాడ్ చేసుకున్నాం కదండి. సో దాంట్లో కొద్దిసేపు మనకు ఉడికిపోతే కర్రీ రెడీ అయిపోయినట్టే. కీరా దోస కర్రీ. ఓకే, కొంచెం వెరైటీ అనుకున్నా, అంటే చేసే మెథడ్ సింపుల్ గానే ఉంటుంది. అవును, జస్ట్ ఆ వెజిటబుల్ తో మనం చేసుకోవచ్చా లేదా అని ఆలోచించుకొని ఒక 2 సార్లు మనం ట్రై చేస్తే బాగుంది అనుకోండి, అప్పుడు అలా కంటిన్యూ చేసేసేది. సో మూత పెట్టేసేదా 2 నిమిషాలు ఉడికి మనకు రెడీ అయిపోతుంది. సో ఎప్పుడైతే మనకు ఆయిల్ అనేది అలా పైన తేలుతుందో, సో దానికి ఏంటంటే ఇండికేషన్ మనకు అది ఉడికిపోయింది. ఉడికిన తర్వాత మనకు ఆయిల్ అనేది అలా బయటకు వెళ్ళి ఇచ్చేస్తుంది అనమాట. చూద్దామా రాజు గారు? ఓకేనండి, మంచి వాసన వస్తుంది. ఓకే, సో ఆయిల్ కూడా మనకు రిలీజ్ అయిపోయింది కదండి. ఫస్ట్ ఎవరికైనా పెట్టేస్తే ఇది సొరకాయ కానీ లేకపోతే బీరకాయ అనుకుంటారు. అంటే దోసకాయ కూడా మనకి ఇలా ఉంటుంది కదా రాజు గారు, మామూలు అంటే జనరల్ ఉండరు. ఎల్లో దోసకాయ. కొంచెం కొత్తిమీర. ఓకే, కీరా దోసకాయతో కూర రెడీ అండి. కీరా దోసకాయ కూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. కీరా దోస కూర తయారు చేసే విధానం: ముందుగా టొమాటో పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో కీరా దోస ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కీరా దోసకాయ కూర రెడీ. తయారీ విధానం చూసారు కదా, సో టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకే, బాగుంది, మామూలు దోసకాయ లాగే ఉంది. అంటే టమాటో పులుపు అది యాడ్ చేసుకున్నాం కదా. అవునండి. సో ఆ ముక్క పులుపు అది అబ్జర్వ్ చేసేసుకుని మామూలు దోసకాయ అంటే దాంట్లో కొంచెం పులుపు అనేది ఉంటుంది. సో దీంట్లో ఉండదు కాబట్టి కొంచెం ఇలా టమాటో గ్రేవీ అలాంటిది మనం చేసుకుంటే హ్యాపీగా. బాగుంది రాజు గారు, అంటే అంత కీరా దోశ లాగా అలా ఏం తెలియట్లేదు. కాకపోతే గ్రేవీతో అంతా తింటే బాగుంది ముక్క. మీరు అన్నట్టు ఇప్పుడు సొరకాయ గానీ ఇవి ఎలా ఉంటాయో ఆ టైప్ లో ఉంది. బాగుంది. ఎప్పుడైనా సరదాగా మనం కీరా దోసకాయతో ఇలా ట్రై చేయాలి. ఎక్కువ అంటే మనకి ఇంట్లో ఉండిపోయినా లేకపోతే టైంకి మనకి ఏది లేకుండా అది ఒకటే మిగిలిపోయినా దాంతో కూడా కూర చేసుకోవచ్చు. సో చూసారు కదా, మరి కీరా దోసతో మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. జంతికలు కరకరలాడుతూ గుల్లగా రావాలంటే మనం పొడి బియ్యాన్ని డైరెక్ట్ గా మిక్సీ పట్టేసి ఆ పిండిని వాడకుండా బియ్యాన్ని కడిగేసి ఆరపెట్టి ఆ ఆరిన బియ్యాన్ని పిండి పట్టి వాటితో గనక మనము జంతికలు చేసుకుంటే కరకరలాడుతూ గుల్లగా వస్తాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే, మరి పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు కదండి, చూద్దాం ఎలాంటి టేస్టీ వెరైటీ చేస్తారో. హలో అండి. హలో అండి. మీ పేరు? రాజేశ్వరి రెడ్డి. రాజేశ్వరి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? కుకట్పల్లిలో ఉంటారా? ఏం చేస్తూ ఉంటారు? నేను లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్. సోషల్ సర్వీస్. సో సోషల్ సర్వీస్ లో ఫుల్ యాక్టివ్ గా ఉంటారన్నమాట. వెరీ గుడ్. సో వంటలు అవి కూడా బాగా చేస్తూ ఉంటారా అండి? చేస్తాను, బానే చేస్తారు. ఓకే, సో ఈ రోజు మాకు ఏం వెరైటీ చూపిస్తున్నారు? వంకాయ కొత్తిమీర పచ్చడి. సో మరి వంకాయ కొత్తిమీర పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వంకాయ కొత్తిమీర పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, కొత్తిమీర 1 కప్పు, చింతపండు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 6, జీలకర్ర 1 టీ స్పూన్, మినపప్పు 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, ఎండుమిరపకాయలు 2, శనగపప్పు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, సో స్టార్ట్ చేద్దామా అండి? ఓకే. సో ఫస్ట్ ఏంటి, అన్ని మనం ఫ్రై చేసుకోవాలా? అన్ని ఫ్రై చేసుకోవాలి. ఓకే, ముందు నూనె ఇద్దాము. సో కొత్తిమీర కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలండి దీనికి మనం? అవునండి, కొత్తిమీర పచ్చడి కదా, వంకాయ కొత్తిమీర పచ్చడి. శనగపప్పు వేస్తున్నాను. మినపప్పు వేస్తున్నాను. ఓకే, సో ఇన్ని పప్పులు పడతాయా అండి?
బాగుంటాయని. ఓకే, అంటే అదే అంటే మనకి వంకాయ అది కూడా క్వాంటిటీ ఎక్కువే ఉంటుంది కదా, సో అయితే ఇది మరీ సాఫ్ట్ గా ఉండకుండా కొంచెం అట్లా బరగ్గా, కొంచెం బరగ్గా. ఓకే ఓకే. సో వంకాయలు కూడా మగ్గించాలి కదా మనం. వీటితో పాటే మగ్గిస్తారా సపరేట్ గా? సపరేట్ గా అంటే వీటితో పాటు కాకుండా ఇవి తీసేసి ఓకే తర్వాత పచ్చిమిరపకాయలు ఇస్తున్నాను. ఓకే, ఆయిల్ వేస్తున్నాను కొంచెం. ఓకే, కొత్తిమీర కూడా ఫ్రై చేయాలండి? ఫ్రై చేయాలి. సో అన్ని ఫ్రై చేసుకోవాలి బేసిక్గా. ఓకే, మిక్సీ జార్లో తీస్తామండి. ఓకే, ఇందులోనే కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర కూడా బాగా మగ్గిపోవాలా లేకపోతే కొంచెం అట్లా అంటే మీడియంగా పచ్చివాసన అంటే పోయేంత వరకు వేయిద్దాం. ఓకే, ఎలా అయినా మనకి ఆకుకూర కొంచెం స్మెల్ అయిపోతుంది కదా. సో ఇది దేంట్లోకి బాగుంటుందండి? అన్నంలోకా టిఫిన్స్ లోకి? అలా కూడా బాగానే ఉంటుంది. టిఫిన్స్ లోకి బాగుంటది, రైస్ లోకి, అన్నంలోకి కూడా బాగుంటుంది. దేంట్లోకైనా బాగానే ఉంటుంది. సో మీరు ఎన్నాళ్ళుగా చేస్తున్నారు ఇందులో? ఈ లైక్ నేను 5 years అయింది. 5 years. అంతకుముందు మరి? అంతకుముందు మామూలుగా చేసేవాళ్ళం. అంటే వేరే జాబ్ ఏమైనా చేసేవాళ్ళ లేకపోతే? లేదు, హౌస్ వైఫ్. అంటే మామూలుగా టీచర్. ఓకే, జాబ్ చేయలేదు ఇంట్లో. అంటే టీచింగ్ ఎప్పుడు చేశారు మరి? పెళ్ళయ్యాక? అవ్వకముందే. అయిన తర్వాత జాబ్ వచ్చింది, కాకపోతే చేయనీయలేదు ఇంట్లో. అయ్యో. సో ఇంకా అప్పటి నుండి హౌస్ వైఫే. ఎందుకు చేయనివ్వలేదు మరి? పోట్లాడలేదా మీరు? ఇప్పటికి దాని మీద జరుగుతూనే ఉంటుందా? గుర్తొచ్చినప్పుడల్లా కోపం వచ్చేస్తుంది. కూరల్లో కారాలు ఉప్పులు ఎక్కువైపోతుంటాయా? అట్లేం కాదు, కడుతూ ఉంటారా మీ వారిని? నన్ను ఎందుకు చేయనీయలేదని. అంటే ఎందుకండి? ఏమన్నా స్పెసిఫిక్ రీజన్ ఉందా? జనరల్ గా అడుగుతున్నా మిమ్మల్ని ఉద్యోగం చేయనిపోవడానికి. అంటే అప్పుడు కొంచెం ఒక 20 years బ్యాక్, 25 years వాళ్ళు ఉద్యోగాలు చేయొద్దు అనేది. ఇంకా అప్పుడు అట్లా ఉన్నారనమాట. ఆ టైంలో కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఇది మగ్గిపోయిందండి, తీసేద్దాం. సో ఇంక ఈ వంకాయ కూడా మగ్గితే మనము చేసేసుకోవాలి. మరి మీ వారు ఏం చేస్తుంటారు? బిజినెస్ అండి. ఓ, జీలకర్ర ఇస్తున్నాను. సాల్ట్ ఇస్తాను. ఓకే, కొంచెం చింతపండు మిక్సీ పట్టేస్తాం. ఓకే, కొత్తిమీర వేస్తాం. ఈ వంకాయలు చూడండి, ఇంకా అవ్వాలా? ఇలా సరిపోతాయా? సరిపోతాయా? ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసేయండి. ఇది కూడా వేసేస్తారా? కొంచెం చల్లారాక వేద్దాం. అయితే అది కొత్తిమీర ఇది కలిపి గ్రైండ్ చేయాలి కదా? అవును. ఒక 2 minutes వెయిట్ చేద్దాం. వంకాయ ముక్కలు చల్లారుతూ ఉంటాయండి. ఈలోగా మీకోసం ఒక చిట్కా. చాలా మంది ఊబకాయంతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు రకరకాల టిప్స్ ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి ఆకలేసినప్పుడు కడుపు నిండా తినేస్తూ ఉంటాము, కొంచెం కూడా ఖాళీ ఉంచుకోకుండా. అలా కాకుండా మనకి బాగా ఆకలేసినప్పుడు 3 వంతులు మాత్రమే తిని 1 వంతు కడుపు అలా ఖాళీగా ఉంచేసుకుంటే కొద్ది కొద్దిగా మనము ఈ ఊబకాయ నుంచి బయటపడొచ్చు. మరి ట్రై చేసి చూడండి. సో ఇంక సరిపోతుందండి? చల్లారిపోయిందండి, తీసేద్దాం. మిక్సీ పట్టేస్తాను. వాటర్ ఏమన్నా కావాలా? కొంచెం ఒక 2 స్పూన్స్.
ఓకే అండి, సరిపోయింది. సో అలా వచ్చేస్తుంది. ఓకే, పోపు వేసుకుందాం. యా. ఆయిల్ ఇస్తున్నాను. ఓకే, జీలకర్ర వేస్తున్నాను. కొంచెం ఆవాలు, ఓకే, 2 ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు రుబ్బేటప్పుడు కూడా వేసుకోవచ్చు, లేదంటే పోపులో కూడా వేసుకోవచ్చు. ఓకే. సో కొంచెం ఎక్కువ ఫ్లేవర్ కావాలంటే రుబ్బేటప్పుడే వేసుకోవాలి. ఇంగు కూడా వేసుకోవచ్చు అండి, ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఓకేనా, పచ్చడి వేసేసి దీంట్లో వేసేస్తారా? ఓకే. ఒక 2 నిమిషాలు వేయించుకుందాం. ఓకే అండి, కొంచెం ఆ పోపు ఫ్లేవర్ అంతా దానికి పడితే బాగుంటుంది. సో వంకాయలు ఏ వంకాయలు అయినా తీసుకోవచ్చు అండి, ఈ తెల్ల వంకాయలే బాగుంటాయా? తెల్ల వంకాయ బాగుంటది, పెద్దవి నల్ల వంకాయలు ఉంటాయి కదా, పొడుగువా గుండ్రటివి, అవి కూడా బాగుంటాయి. ఓకే ఓకే. సో భర్త బైంగన్కి వాడే పెద్ద వంకాయలు ఇవి కూడా బాగుంటాయి, తెల్లవి కూడా. ఓకే, టేస్ట్ బాగుంటది. ఓకే ఓకే, అయిపోయిందండి, తీసేద్దాం, బౌల్లోకి తీసేస్తాం. రెడీ అయిపోయినట్టేనా? వంకాయ కొత్తిమీర పచ్చడి రెడీ. ఓకే, వంకాయ కొత్తిమీర పచ్చడి రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. వంకాయ కొత్తిమీర పచ్చడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి శనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. పాన్ లో కొద్దిగా నూనె వేసి వంకాయ ముక్కలు, కొత్తిమీర వేసి విడివిడిగా వేయించాలి. మిక్సీ జార్ లో శనగపప్పు మిశ్రమం, జీలకర్ర, ఉప్పు, చింతపండు వేసి మిక్సీ పట్టాలి. దీనిలో కొత్తిమీర, వేయించిన వంకాయ ముక్కలు వేసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. దీనిలో పచ్చడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, వంకాయ కొత్తిమీర పచ్చడి రెడీ. తయారీ విధానం చూసారు కదండి, రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే అండి. బాగుందండి, చాలా బాగా వచ్చింది. సో అంటే వంకాయతో జనరల్గా ఏది చేసినా మాకు బాగా వస్తుంది అంటే కదా, కొత్తిమీర కాంబినేషన్లో అంటే కొత్తిమీర కొంచెం ఆ ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తూ బాగా వచ్చింది. పప్పులన్నీ కూడా వేశారు కదా, అది కూడా బాగా దాంట్లో మరి ఎక్కువ తక్కువ కాకుండా, అంటే ఆ వంకాయ తర్వాత కొత్తిమీరను డామినేట్ చేయకుండా బ్యాలెన్స్డ్ గా ఉంది, బాగా వచ్చింది. నైస్ అండి, టేస్టీ. సో చూసారు కదా, మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీరు మీ చేతి వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. మరి మాకు SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. రాజేశ్వరి గారు నెక్స్ట్ ఏం వంట చూపిస్తారు? ఆలు పుదీనా కూర. ఆలు పుదీనా కూర. సో మరి ఆలు పుదీనా కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు పుదీనా కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు పావు కిలో, పుదీనా 1 కప్పు, ఉప్పు తగినంత, అల్లం ముక్కలు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, పచ్చిమిరపకాయలు 4, ఉల్లిపాయ 1, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి, నూనె ఇస్తున్నాను. ఇది ఎలా ఫ్రై లాగా వస్తుందండి మనకి? లేదండి, కొంచెం గ్రేవీ, సెమీ గ్రేవీ లాగా. ఓకే. మీరు ఆకుకూరలు ఎక్కువ వాడుతుంటారా ఇంట్లో? హెల్త్ కు మంచిది కదా, ఏదో ఒక రూపంలో తీసుకుందామని ఉంటారనమాట. వెరీ గుడ్. జీలకర్ర ఇస్తున్నాను. ఓకే. పిల్లలు ఉన్నారా అండి? ఉన్నారండి. ఏం చేస్తున్నారు? పాప చదువుతున్నారా? బిజినెస్ చేసి. వాళ్ళు కూడా బిజినెస్. బాబు బిజినెస్, పాప చదువుకుంటుంది. చదువుకుంటుంది. MS చేస్తుంది. ఓకే.
మీరు ఎలా సోషల్ యాక్టివిటీస్ లో అంటున్నారు, అసలు ఏం మాట్లాడట్లేదు. అక్కడ ఎలా ఉంటారు, ఇలాగే సైలెంట్ గా ఉంటారా? అట్లేం లేదు, అవసరం ఉన్న దగ్గర అవసరం ఉంటేనే మాట్లాడతారు. అలా యాక్టివిటీస్ లో ఉన్నప్పుడు అవసరం ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి మనం అవసరం ఉంటాను కాదు, అవసరం ఉన్న దగ్గర కొంచెం గట్టిగా మాట్లాడతాను, మిగతా దగ్గర మాట్లాడరు, కొంచెం తక్కువ. చూసారా, అదే 20 ఏళ్ల ముందు గట్టిగా మాట్లాడు టీచర్ అయ్యేవాళ్ళు. ఆనియన్స్ వేస్తాను. ఓకే, సో పుదీనా మనం పేస్ట్ చేసుకోవాలండి. పుదీనా, పచ్చిమిర్చి కలిపి అల్లం వెల్లుల్లి ఓకే కలిపి పేస్ట్ చేసుకో. ఓకే, సో అయితే అది కొంచెం గ్రేవీలా వస్తుంది అనమాట మనకు. కొంచెం ఓకే, అంటే ఎక్కువ గ్రేవీ కావాలన్నా చేసుకోవచ్చు, సెమీ డ్రై. అదే ఎలా కావాలంటే అలా ఎలా కావాలంటే బట్టి చేసుకోవచ్చు. దగ్గరికి ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు. ఓకే, సో అది గ్రైండ్ చేసేసుకుందామా, ఇది చేద్దాం. ఫ్రై అయ్యేలోపు కొంచెం సాల్ట్ వేస్తాను. ఓకే, కొంచెం పసుపు కూడా వేస్తాను. వీటితో పాటు ఆలు కూడా వేసేస్తాను, మగ్గిపోతుంటాయి. సో ఇదేం బాయిల్ ఏం చేయలేదు, పచ్చివే. మూత పెట్టేస్తాను. ఓకే, ఈ పుదీనా పచ్చిమిర్చి మిక్సీ పడదాం. ఓకే, అల్లం వెల్లుల్లి వేసాను, పచ్చిమిర్చి వేస్తాను. ఓకే, మీరు బాగా స్పైసీగా తింటారా ఇంట్లో? కొంచెం కొన్ని వాటికి స్పైసీ బాగుంటది, అందుకని కావాల్సిన వాటికి కారంగా చేస్తూ ఉంటారు. అవును, కొన్ని వంటలు ఎలా ఉన్నా బాగానే ఉంటాయి, కొన్ని అయితే కొంచెం కారంగా ఉంటేనే బాగుంటాయి. మిక్సీ పట్టేస్తా. ఓకే అండి, దాంట్లో ఇంకా సాల్ట్ ఏం యాడ్ చేయక్కర్లేదు కదా? అందులో వేసాను కదా. ఓకే, వాటర్ వేద్దామండి. ఒక చుక్క వేయాలి. పేస్ట్ అయిపోయింది అలాగా. ఇలా అయిపోయింది. ఇంకొంచెం వేగాక కొంచెం మగ్గిన తర్వాత ఓకే, మూత పెట్టేసి. ఓకే, ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చాలా మందికి కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అయితే అన్నం తినే ముందు కనుక కాఫీ తాగితే ఆకలి మందగిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, కాఫీ తాగే ముందు ఒక గ్లాస్ వాటర్ తాగి తర్వాత కాఫీ తాగితే ఆకలి మందగించకుండా ఉంటుంది. చూద్దామా? చూద్దాం. పేస్ట్ వేస్తున్నాను. కొంచెం పేస్ట్ ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటేనే బాగుంటుందండి. కొంచెం మరీ ఎక్కువ కాదు, తగినంత. ఒకసారి మూత పెట్టేది. చూద్దామా ఒకసారి. ఆలు పుదీనా కూర. ఓకే, సో మరి ఆలు పుదీనా కూర కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. ఆలు పుదీనా కూర తయారు చేసే విధానం. మిక్సీ జార్లో పుదీనా, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి వేయించాలి. దీనిలో బంగాళదుంప ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత పుదీనా పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. అంతే, ఆలు పుదీనా కూర రెడీ. తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే, సో ఆలు పుదీనా కాంబినేషన్. యా
పుదీనా డామినేట్గా ఉంది, అంటే కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది కదా దాంట్లో కూడా. బాగుంది, బాగా వచ్చిందమ్మా. సో అంటే ఆకుకూరలు ఎక్కువ తినాలి అని చెప్తూ ఉంటాం, బట్ చాలా మందికి అంటే వాటిని ఎలా వాడాలి అనేది ఎక్కువ తెలియదు. సో అలాంటి వాళ్ళకు సో ఇలా ఆలు కాంబినేషన్, చాలా మంది పిల్లలకి ఆలు అంటే కూడా చాలా ఇష్టం. సో దాంట్లో ఇలా ఆకుకూరని మనకు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వాళ్ళు తీస్తే హ్యాపీగా తిన్నట్టుగా ఉంటుంది, వాళ్ళు అసలు రిజెక్ట్ చేయరు మనం పెట్టినట్టు. బాగా వచ్చింది, థ్యాంక్ యూ అండి. సింపుల్ గా అంటే తక్కువ ఇంగ్రీడియంట్స్ తో అయినా చాలా టేస్టీగా ఉంది కూర. వెరీ నైస్. సో థ్యాంక్ యూ రాజేశ్వరి గారు, మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి ఒక గిఫ్ట్. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి. ఓకే, మరి మీరు కూడా ట్రై చేయండి కూర. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. పులిహోర, పలావులు లేదా ఏమన్నా రైస్ ఐటమ్స్ చేసుకునేటప్పుడు అన్నం పొడిపొళ్ళాడుతూ ఉంటే బాగుంటుంది కదండి. మరి అలా అన్నం పొడిపొళ్ళాడుతూ రావాలంటే అన్నం ఉడికించేటప్పుడే అందులో కొంచెం నిమ్మరసం పిండుకుంటే అన్నం పొడిపొళ్ళాడుతూ వస్తుందంట. మరి ట్రై చేసి చూడండి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ సీజనల్ స్పెషల్. రాజుగారు, సీజనల్ స్పెషల్ ఏం చూపిస్తున్నారు? ఇప్పుడు మనకు పనస్తొండలు చాలా దొరుకుతున్నాయి కదండి. అవును. సో వాటిని ఎప్పుడుగా మనం అంటే మెయిన్ గా ఏంటంటే స్వీట్స్ లా తీసుకోవడం, లేకుంటే ఆపలంగా తొందరగా. సో అలా కాకుండా కొంచెం హాట్ గా కబాబ్స్ చేస్తున్నాను. అది కూడా పన్నీర్ కాంబినేషన్ లో, పన్నీర్ జాక్ ఫ్రూట్ కబాబ్ అండి. ఓ నైస్. మరి పన్నీర్ జాక్ ఫ్రూట్ కబాబ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పన్నీర్ జాక్ ఫ్రూట్ కబాబ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పనస తొనలు 1 కప్పు, గడ్డ పెరుగు 1 కప్పు, పన్నీర్ ముక్కలు 1 కప్పు, పుట్నాల పప్పు పొడి 2 టేబుల్ స్పూన్లు, గ్రీన్ క్యాప్సికం 1, ఆమ్చూర్ 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా మనం ఏంటంటే ఇది కబాబ్లో చేసేటప్పుడు కొంచెం గడ్డ పెరుగు చేసుకోవాలి. ఓకే. సో దానివల్ల ఏంటంటే మనకు కొంచెం జారుడుగా రాకుండా మనం వేసే మసాలాలన్నీ కూడా ఆ ముక్కలకు బాగా పట్టేస్తాయి. ఒక బౌల్లో గడ్డ పెరుగు, పచ్చిమిర్చి పేస్ట్ అండి. అంటే మనకు మెయిన్ ఎక్కువ పెరుగును శనగపిండి వేసారు రాజుగారు? అవునండి, శనగపిండి అంటే పుట్నాల పప్పు పొడి కొట్టేసుకున్నాం. ఓకే. పచ్చిశనగపప్పు కాకుండా పుట్నాల పప్పుతో ఏంటంటే ఆల్రెడీ కొంచెం రోస్టెడ్ ఉంటుంది కదా అది. అవును. సో అది బాగుంటుంది. సో ఇది ఇట్లా మనము కబాబ్స్ లో చేసుకొని కాల్చడం అలా కాదన్నమాట. ఇది డిఫరెంట్ మామూలుగా మనకి ఇంట్లో ఏంటంటే ఆ బార్బెక్యూ సెటప్ సో వాటి మీద అలా నిప్పుల మీద కాల్చుకుంటే సూపర్ గా వస్తుంది. ఓకే. సో ఇక్కడ మనం ప్యాన్ మీద చూపిస్తున్నాం. ఓకే, గాట్ ఇట్. సో దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇలాంటివి చేసుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ పచ్చిమిర్చి పేస్ట్ ఎప్పటికప్పుడు మనం ఫ్రెష్గా చేసుకోవాలండి. సో అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. దీంట్లోనే పుట్నాల పప్పు పొడి, ఇది దాంట్లో వేసిన మసాలాలు కొంచెం బ్యాండింగ్ బాగా పనికొస్తుంది. అలాగే కొద్దిగా వేయించేటప్పుడు ఆ టేస్ట్ కూడా బాగుంటుందండి పుట్నాల పప్పు పొడి. సరిపడా ఉప్పు, జీలకర్ర పొడి, అలాగే ఆమ్చూర్. సో ఆమ్చూర్ ప్లేస్లో కావాలంటే చాట్ మసాలా కూడా వాడుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర, గరం మసాలా, ఇది కూడా మనం ఫ్రెష్గా గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత నిమ్మరసం అండి. సో లాస్ట్లో కొద్దిగా నూనె అండి. సో నూనె కూడా ఏంటంటే మనకు ఏదన్నా ఒకటి నూనె లేదా నెయ్యి, బటర్ ఏదైనా యాడ్ చేసుకుంటే సో ఆ మసాలాలు కూడా కొంచెం ఆ ముక్కలకు పట్టడానికి అది హెల్ప్ చేస్తుంది అన్నమాట. కొంచెం స్టిక్కీగా ఉంటుంది కదా. సో ఈలోగా ఇటు పక్కన మనం కొంచెం స్మోక్ ఫ్లేవర్ కొద్దిగా రావాలనుకున్నప్పుడు బొగ్గులండి. సో ఇటు మనం నిప్పులు చేసుకుంటున్నాం. క్యాప్సికం ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ పన్నీర్. సో పనస్తొనలు మరీ పచ్చి కాకుండా మరీ పండినే కాకుండా మధ్యస్థంగా తీసుకుంటే బాగుంటుందండి. సో ఇలా కొంచెం గట్టిగా ఉంటుంది. సో సైజుని బట్టి ఇది నేను కొంచెం పెద్దగా ఉంది కాబట్టి 2 ముక్కలు చేశాను. సో
సో ఇవన్నీ మసాలా కొంచెం వాటికి బాగా పట్టేస్తే సరిపోతుంది. సో ఇది మ్యారినేట్ చేసుకోసి అలా పక్కన ఉంచాలా రాజు గారు, లేకపోతే ఇమీడియట్ గా చేసేసుకోవచ్చు? కాసేపు పక్కన పెట్టాలండి. సో ఏవి చేసుకున్నాం మనం మ్యారినేట్ అయిన తర్వాత ఓకే. అంటే కాసేపు పక్కన పెట్టడం వల్ల లోపలికి వాటికి ఉండే ఆ సన్నటి రంధ్రాల ద్వారా ఆ మసాలా ఫ్లేవర్స్ అని కూడా కొంచెం లోపల వరకు పోతుంది. ఓకే ఓకే. సో కాసేపు వెయిట్ చేద్దాం. యా ఓకే అండి, రాజు గారు సరిపోతుందండి. సో ఇలా స్క్యూవర్స్ ఉంటే వీటికి మనం పెట్టేసుకోవచ్చండి. క్యాప్సికమ్, అలాగే పన్నీర్, ఉల్లిపాయ, పనస్తొనలు, ఓకే. ఇలా ఇలా ఒకటి దాని తర్వాత ఒకటి. ఓకే. సో ఇలా రెడీ చేసేసుకోవాలండి. ఓకే. సో కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. సో ఇంట్లోనే ఇలా చేసేసుకుంటే హాయిగా అందరు కూర్చొని యా లాగిచ్చేసండి సాయంత్రం టీ టైం స్నాక్లో. బాగుంది కానీ వెరైటీగా పనస్తొన్నలతో. యూజువల్గా పైనాపిల్ అలాంటివే వాడుతూ ఉంటారు కదా ఇలా ఈ కబాబ్స్కి. అవునండి. ఫ్రూట్స్లో అంటే ఎక్కువ. సో దాంతో అంటే కొంచెం పులుపు తీపి రెండు కలిపేసి ఉంటాయి కదా. సో ఇది దీన్ని కూడా మనం ఏంటంటే మధ్యస్థంగా తీసుకుంటే పాస్తున్నాం కూడా ఇది కూడా సేమ్ మనకు అలాగే వస్తుందండి. ఓకే ఓకే. సో కొంచెం వెరైటీగా కావాలనుకున్నప్పుడు ఇలా చిన్న చిన్న ఉన్న వాటితోనే మనకు అందుబాటులో ఉన్నాయి. ప్లస్ అన్నిటికి మించి కొంచెం ఇలా సీజనల్గా దొరికే వాటితో మనం ఇలా చేసుకుంటే కొద్దిగా కొత్త వెరైటీ కూడా తిన్న ఆ ఫీల్ అనేది ఉంటుంది. సో ఇలా మనం స్కీవర్స్ పెట్టే పని మన పిల్లలకు అప్పచెప్పామంటే హ్యాపీగా చేసేస్తాం. సో వేయించేటప్పుడే ఆ పనస్తొనల స్మెల్ చాలా బాగా తెలుస్తూ ఉంటుంది. ఎలాగైతే మనకు పైనాపిల్ తెలుస్తుందో. ఇవి కూడా మనం బటర్తో కాల్చుకోవచ్చా రాజు గారు? బటర్తో లేదా నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు అండి. ఓకే. సో అన్ని వైపులా మనకు బాగా వేగితే సో లాస్ట్లో కొంచెం స్మోక్ ఫ్లేవర్ కూడా పెట్టేసుకుంటే బార్బెక్యూలో చేసుకున్న ఆ టేస్ట్ అనేది వస్తుంది మనకి. సో కాసేపు వెయిట్ చేద్దాం. ఓకే ఓకే. సో ఇలాగా చిన్న కార్వింగ్ చేసేసుకున్నాను. ఓకే రాజు గారు. సో కీరాత చేస్తున్నాను. ఒక చైర్ షేప్లో చేస్తున్నాను. ఓకే. లెగ్స్ అండి ఇలా వచ్చేస్తుంది. చైర్ కూడా రెడీ. ఓకే. దీనికి కొంచెం మనం స్మోక్ ఫ్లేవర్ ఇచ్చేద్దామండి. ఓకే. కొద్దిగా నూనె వేసేసి సో దీనివల్ల మనకు డాబాలకు కానీ రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు తిన్న ఆ ఫీల్ అనేది వస్తుంది మనకు. ఆ తందూరి బట్టీలో చేసిన ఆ టేస్ట్ కూడా వస్తుంది మనకి. స్మోక్ ఫ్లేవర్ వచ్చేస్తుంది. చిన్నది ఒక చిన్న బొగ్గు మొక్క ఉంటుంది మన దగ్గర. సో ఆ టేస్ట్ అనేది తెచ్చేసుకోవచ్చు మనం హ్యాపీగా. అది తీసేసుకోవచ్చండి. ఓకే రాజు గారు.
ఓకే. కబాబ్స్ సో పన్నీర్ జాక్ ఫ్రూట్ కబాబ్ రెడీ అండి. సో మరి వేడివేడిగా కబాబ్స్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. పన్నీర్ జాక్ ఫ్రూట్ కబాబ్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో గడ్డ పెరుగు, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుట్నాల పప్పు పొడి, ఉప్పు, జీలకర్ర పొడి, ఆమ్చూర్, కొత్తిమీర, గరం మసాలా, నిమ్మరసం, నూనె వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పన్నీర్ ముక్కలు, పనస తొనలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ ముక్కలన్నింటినీ కబాబ్ స్టిక్స్ కి గుచ్చి పాన్ లో ఉంచి నూనెతో కాల్చుకోవాలి. అంతే, పన్నీర్ జాక్ ఫ్రూట్ కబాబ్ రెడీ. తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకేనండి. జాక్ ఫ్రూట్ తింటాను. బాగుంది రాజు గారు. కమ్మగా కొంచెం పుల్లగా. జాక్ ఫ్రూట్ లో కూడా కొద్దిగా మనకు పులుపు అనేది ఉంటుంది, అంటే కొంచెం మనం మధ్యస్థంగా తీసుకుంటే. ఎప్పుడు వేడిగా పంపకాయ తినేది కదా, బాగుంది. అవి కాకపోతే చాలా డామినెంట్ ఫ్లేవర్ ఉంటుంది కదా మనకి. అవునండి. ఆ తందూరి అది ఇచ్చాం కదా మనం, స్మోక్ ఫ్లేవర్, అది బాగా తెలుస్తుంది. చాలా బాగుంది. చాలా వెరైటీగా, అంటే ఏమి ఆడ్ కాంబినేషన్ లా లేదు, టేస్టీగా ఉంది. టేస్టీగానే ఉంటుంది. అంటే రెగ్యులర్ గా మనం పైనాపిల్ తో చేసుకుంటాం. సో దాని ప్లేస్ లో సీజనల్ గా దొరికినప్పుడు ఇలా జాక్ ఫ్రూట్ తో కూడా చేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా డిఫరెంట్ గా బాగుంది. వెరీ నైస్. థ్యాంక్ యూ. సో చూసారు కదా కబాబ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఫ్లవర్ వాజ్ లో పువ్వులు ఎక్కువ రోజులు తాజాగా ఉండటానికి ఈ చిట్కా. ఫ్లవర్ వాజ్ లో మనం నీళ్లు పట్టి అందులో ఒక రాగి నాణెం వేసి దాంట్లో పువ్వులు పెట్టి దాన్ని అలా పెట్టామనుకోండి, అందులో పెట్టిన పువ్వులు చాలా రోజులు తాజాగా ఉంటాయంట. మీరు కూడా ట్రై చేయండి. ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ లో చూసి తెలుసుకుందాం. మన ఫస్ట్ చూసిన రెసిపీ కీర దోసకాయ కూర. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కీర దోసకాయ. సో కీర దోసకాయ అనేది క్యూకుంబర్. సో నార్మల్గా మనం అందరం సాలడ్ లాగా తీసుకుంటూ ఉంటాం. సో ఎవరికైతే సాలడ్ లాగా నచ్చదు, అంటే రోగా తినడం ఇష్టపడరు, లేకపోతే IBS సిండ్రోమ్ ఉన్నప్పుడు మనకి రఫ్గా తినలేము, సో ఇలాంటి ఉడకపెట్టిన రూపంలో కర్రీ రూపంలో తీసుకుంటే మంచిది. సో వీటిలో మనకి వాటర్ కంటెంట్తో పాటు ఫైబర్ కంటెంట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో వీటిలో మనకి పొటాషియం కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. టొమాటో. సో టొమాటోస్ కూడా మంచి లైకోపిన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వీటిని మనం యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం. సో ఈ లైకోపిన్ అనేది మనం కుక్ చేసినప్పుడే దాన్ని అబ్జార్ప్షన్ అనేది మన ఒంటికి పట్టడం అనేది 100% అవుతుంది అనమాట. సో దీంట్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. దీంట్లో మనకి వైటమిన్ C కంటెంట్ కూడా సుమారుగా ఉంటుంది. జీలకర్ర పొడి. సో జీలకర్ర పొడిలో కూడా మనకి మంచి ఫైబర్ కంటెంట్తో పాటు మనకి వెయిట్ లాస్ కానివ్వండి, ఒక మంచి డయాబెటీస్కి మనకి వెయిట్ లాస్, డయాబెటీస్, ఫ్యాటీ లివర్ ఇలాంటి చాలా డిసీజెస్ క్యూర్ చేసే ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటాయి జీలకర్రలో. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ కూర అనేది చాలా తక్కువ క్యాలరీస్ ఉంటుంది కాబట్టి ఇది అందరూ తీసుకోవచ్చు. వంకాయ కొత్తిమీర పచ్చడి. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బ్రింజాల్. సో వంకాయ అనేది ఒక కింగ్ ఆఫ్ వెజిటేబుల్స్ అంటాం, ఎందుకంటే దాంట్లో ఉన్న పోషక విలువలు అలాంటివి. సో వీటిలో మనం చూసుకున్నట్లయితే మనకి పాలిఫినాల్స్ అనే ఒక మంచి ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ అనేది ఉంటుంది. సో వీటి వల్ల మనకి ఎలాంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ రానివ్వకుండా చూసుకుంటుంది ముఖ్యంగా. సో దాంతో పాటు మనకి దీంట్లో ఎక్కువగా ఫైబర్ కంటెంట్తో పాటు మనకి చాలా తక్కువ క్యాలరీస్ అనేది ఉంటుంది. కొత్తిమీర. సో కొత్తిమీరలో కూడా మనకి మంచి కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో కాల్షియంతో పాటు మనకి ఐరన్ కంటెంట్ అనేది కూడా లభిస్తుంది. సో చాలా మంది కాల్షియం అంటే సప్లిమెంట్స్, టాబ్లెట్స్ ఇలాంటివి వాడడం కంటే మనం ఇలాంటి న్యాచురల్గానే ఫుడ్ నుంచి తీసుకుంటే దానికి మన ఒంటికి పడుతుంది. వెల్లుల్లి రెబ్బలు. సో వెల్లుల్లి రెబ్బల్లో కూడా మనకి పొటాషియంతో పాటు మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ రానివ్వకుండా చూసుకుంటాయి. అంటే మనం ఎప్పుడైనా ఫుడ్లో ఉన్న క్యాలరీస్, ఫ్యాట్ కంటెంట్, ప్రోటీన్ కంటెంట్ని బ్రేక్ డౌన్ చేయడానికి కూడా సహాయపడుతుంది. చింతపండు. సో చింతపండులో మనకి వైటమిన్ C కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటు దీంట్లో కూడా మనకి కొంచెంగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. సో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ వంకాయ కొత్తిమీర పచ్చడి అనేది ఒక మంచి హెల్దీ పచ్చడి. సో ఇది అందరూ ట్రై చేసుకోవచ్చు. మన నెక్స్ట్ రెసిపీ పన్నీర్ జాక్ ఫ్రూట్ కబాబ్. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పన్నీర్. సో పన్నీర్లో మనకి ఎక్కువగా లభించేది ప్రోటీన్స్ అన్నమాట. సో ఇది ఒక మంచి మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్ కాబట్టి సో ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటారో పన్నీర్ అనేది ఒక మంచి సోర్స్. సో దీంట్లో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫ్యాట్ కంటెంట్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో పోర్షన్ సైజ్ లిమిటెడ్గా తీసుకుంటే సరిపోతుంది. పనస పండు. సో పనస పండులో కూడా మనకి ఎక్కువగా లభించేది మనకి విటమిన్స్ అన్నమాట. సో దీంట్లో కూడా మనకి లైకోపిన్, మనకి వైటమిన్ C కంటెంట్తో పాటు
పాటు మంచి ఫైబర్ కంటెంట్, మంచి కార్బోహైడ్రేట్స్, వీటి వల్ల మనకి ఎనర్జీ అని లభిస్తాయి. సో ముఖ్యంగా వీటిలో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో మనకి ఫైటో న్యూట్రియంట్స్ అనే ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఇలాంటి ఫ్రూట్స్ అనేది మనకి సీజనల్గా వస్తాయి కాబట్టి ఇలాంటివి అవాయిడ్ చేసుకోకూడదు. సో అది కూడా మనం తీసుకుంటే మనకి మంచి బెనిఫిట్స్ అనేది లభిస్తుంది. పుట్నాల పప్పు పొడి. సో పుట్నాల పప్పు పొడిలో కూడా మనకి ఎక్కువగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఇవన్నీ కాంప్లెక్స్గా మిక్స్డ్ మైక్రో న్యూట్రియంట్స్ అనేది మనకి ఎక్కువగా ఉంటాయి. సో వీటి నుంచి కూడా మనకి మంచి ప్రోటీన్ అనేది లభిస్తుంది. గడ్డ పెరుగు. సో గడ్డ పెరుగులో కూడా మనకి మంచి ప్రోబయోటిక్స్ ఉంటాయి అన్నమాట. సో మనకి 2 రకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి. సో వీటిలో మనకి ప్రోబయోటిక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ ప్రోబయోటిక్స్తో పాటు మనకి కాల్షియం కానివ్వండి, ప్రోటీన్ కానివ్వండి, ఫ్యాట్స్ ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటుంది. ఈ మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రెసిపీ అనేది ఒక మంచి హెల్దీ రెసిపీ అన్నమాట. ఇది అందరూ ట్రై చేసుకోవచ్చు. మన నెక్స్ట్ రెసిపీ ఆలు పుదీనా కూర. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆలు. సో ఆలులో మనకి ఎక్కువగా లభించేది మంచి విటమిన్స్ అండ్ మినరల్స్. సో అందరూ అనుకుంటారు వెయిట్ గెయిన్ అవుతాము అనేసి. ఎప్పుడైనా వెయిట్ గెయిన్ కాదు, మనం ఎప్పుడైనా బాయిల్డ్ రూపంలో తీసుకున్నట్లయితే ఇలాంటి వెయిట్ గెయిన్ అనేది ఉండదు. సో ఎప్పుడైనా మనం 100 గ్రామ్స్ వరకు తీసుకున్నట్లయితే మంచిది. సో దీంట్లో మనకి ముఖ్యంగా వైటమిన్ సి, వైటమిన్ కే, పొటాషియం కంటెంట్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. సో పొటాషియం రిచ్ ఫుడ్స్ అనేది ఎందుకు తీసుకోవాలంటే మన బాడీలో మన హార్ట్ బీట్ని అది రెస్పాన్సిబుల్ పొటాషియం ఎక్కువగా మంచిగా ఉంటేనే మనకి హార్ట్ బీట్ అనేది కంట్రోల్లో ఉంటుందన్నమాట. పుదీనా. సో పుదీనా అనేది ఒక మంచి డిటాక్సిఫైర్ లాగా పనిచేస్తుంది. అంతేకాకుండా వీటిలో కూడా మనకి ఎక్కువగా కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో కాల్షియం కంటెంట్తో పాటు వీటిలో మనకి ఐరన్ కంటెంట్, సో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అల్లం. సో అల్లంలో కానివ్వండి, వెల్లుల్లి రెబ్బలు, సో వీటన్నిటిలో కూడా మనకి ప్రీబయాటిక్స్ అనేది ఉంటుంది. సో మనకి దీంట్లో ఎక్కువగా లభించేది ప్రీబయాటిక్స్. సో ప్రీబయాటిక్స్ అంటే మనకి ఎలాంటి బ్లోటింగ్ కానివ్వకుండా మన జీర్ణ శక్తిని కూడా పెంచుతుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రెసిపీ అనేది ఒక మంచి హెల్దీ రెసిపీ కాబట్టి దాన్ని ట్రై చేసుకోవచ్చు. మీకోసం ఒక చిట్కా. బొబ్బట్లు మృదువుగా రుచికరంగా రావాలి అంటే ఈ చిట్కాని ట్రై చేసి చూడండి. బొబ్బట్ల పిండి కలిపినప్పుడు మనం దాంట్లో కొద్దిగా పాలు గాని లేదా కరిగించిన నెయ్యి గాని వేసి బొబ్బట్ల పిండి కలిపి దాంతో బొబ్బట్లు చేస్తే బొబ్బట్లు మృదువుగా వస్తాయి, అలాగే రుచికరంగా కూడా ఉంటాయంట. మీరు కూడా ట్రై చేయండి. తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్ లో చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. ఇది ఇవాళ మన తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.